ఇంకా ఇక్కడి నుంచి అసలైన అడవి స్టార్ట్ అయిందనమాట. ఏమన్నా పురుగులు ఉంటాయి అవి తినేద్దామని ఇంక దున్నేస్తే మళ్ళీ అక్కడే పడుకుంటాయి. వచ్చి ఇరిగిపోయింది. ఏదైనా చిన్న రెమ్మ కదిపి దానికి తగిలిందా ఇంకా ఈ కొండపైన అయిపోయామన్నమాట. ఈ సొరంగం కిందనైతే రాత్రిపూట్ల పడుకుంటాయి అనమాట. నరికే అందులో అమ్మ కొండ పైనుంచి మీకైతే మా ఊరు ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. చూడొచ్చు మీరైతే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే కొండపైన కాలుమీట్లు అనేవి వదిలేమన్నమాట పిట్టలకి. మేమైతే ఇప్పుడు ఏమైనా పడేయలేదో లేకపోతే మీటలు అనేది మీటేసి ఉంటే మేమైతే ఇప్పుడు వాటిని చూడడానికి అయితే వెళ్తున్నాము. మన టింకు నేనునా టింకు ఇంకా బయలుదేరదాం మనం. పట్టుకోగత్తి కిందనే ఉంటాం మనం. ఇంకా సమయం అనేది అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదాం. అమ్మా ఫ్రెండ్స్, మీకైతే ముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే కొండపైన నీటిని నిల్వ చేసుకుంటామని. అదే అన్నమాట ఇదంతా. దీని లోపల అయితే రండి చూపిస్తాను మీకు. అమ్మా అయితే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. చూడొచ్చు ఎలాగ ఆడుకుంటున్నాయి. ఇవన్నీ అయ్యే ఉన్నాయి. ఈ నీరు నిల్వ చేసిన కాడి నుంచి ఇవన్నీ వచ్చేసాయి అన్నమాట. వీటిని అయితే మేము తాళం కప్పలని అంటామన్నమాట. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంత అడుగు అయిపోయింది రా. మొత్తం శుభ్రం చేస్తారు. ఇప్పుడైతే అడుగు అయిపోయింది. ఎక్కగలమంటావా? తప్పదు ఇంకా చూపించడానికి. ఎక్కడ ఇంకా నరుక్కుంటే శుభ్రం చేసుకుంటే వెళ్ళిపోతుంది దారి. ఇదే కదా ఇట్లా చదువు ఉంది ఇటు కొంచెం. అలా వెళ్దాం. అమ్మ ఒడి అమ్మ ముళ్ళు పడేసారా? ఏ ముళ్ళు ఈ పడేసేయట్రా? పరం చెట్టు అది తీయ గరింకంప. మా లోపల దిగిపోయారా? స్లోగా తీ. అవి దొరదాగా ఒకటి పడేసింది. అక్కడ దొరదేస్తుంది మొత్తం. తీయ ఇంకెళ్ళబా. చూడండి, ఈ ఆక అయితే అడవికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆక అయితే మనకి అనుకుంటే చాలా దురదేసేస్తుంది. ఇదైతే అడవుల్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆక అంటుకుంటే దురదేసేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు మీరు, ఇక్కడైతే పరుంపల్లి చెట్టు ఉంది. అడవి పరుంపల్లి చెట్టు. కొన్ని పళ్ళు అయితే కోసి మీకు చూపిస్తాను. ఇంకో కొయ్యరా? తక్కువ ఉన్నాయిట్రా. ఇప్పుడు వస్తున్నాయి కదా కాయలు లేవు అసలు. పక్షులు తినే ఉంటాయి పెట్టలో. ఇంకేమన్నా పడిపోతున్నాయి. అదివరా దూరదకుండాక ఇదంతా పరుంపల్లి చెట్టు కడేసింది. ఫ్రెండ్స్ ఇవి అయితే కొన్నే ఉన్నాయి. మిగతా అయితే అడవి పక్షులు తినే ఉంటాయి అన్నమాట. వీటిని అయితే ఇప్పుడు తిన్నాం. అటు ఇంకా బాగుంది. ఇంకా మనం అయితే మన కాలుమీటల దగ్గర వెళ్ళిపోదాం. పదా టింగు కాలు మీదకి వచ్చేసింది రా కత్తి. అమ్మా ఇదొకటే. టింకెట్ తుప్పలు ఉన్నాయి రా. ఎటు నుంచి వెళ్దాం? చూడు ఇటు నుంచి తాగుంది. ఇటు నుంచి వెళ్దాం. ఇలాగ వెళ్ళి మళ్ళీ అటు పై నుంచి పక్క తిరుగుదాం. అయితే ఇదంతా మొత్తం అటువైపు అయిపోయింది. ఇటువైపు ఇంక ఈ పక్క నుంచి వెళ్ళి వెళ్దాం. ఇది ఎవరిదిరా తోట? ఇది ఎవరిదే? అయితే ఇది తోట నుంచి వెళ్ళిపోదాం. మొత్తం దొరదేసేస్తుంది రా నాకు కూడా. మొత్తం ముగ్గురు గంటకు పోయినట్టున్నాయట. ఇంకా ఈ అడుగు వస్తే ఇంతే కదా మన పరిస్థితి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు, ఇదైతే బిల్లకర్ర అనమాట. ఈ బిల్లకర్రతో మేమైతే ఈ బిల్లకర్రని ఇలా పెద్ద ముద్ద అయ్యాక ఈ ముద్దను అనేది మేము నరికేసి బొంగరాలు తయారు చేయించుకునే వాళ్ళం అన్నమాట. ఈ కర్రను అయితే తీసుకెళ్ళి. అమ్మా ఫ్రెండ్స్ మనమైతే కొండకైతే సగం వరకు ఎక్కామన్నమాట. కాకపోతే ఇక్కడ వరకు చాలా ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా
కొండ అన్నా నీకేమో మన టింకు అయితే నరికిని మొత్తం నా మీద పడిస్తాడు. టింకు నా మీద వేస్తున్నావు. ఇంకా మనం అయితే కొండ ఇంకా చివరికి వెళ్దాం. ఇంకా ఇక్కడైతే దగ్గర చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే మొత్తం మూడైతే గీరుకుపోయింది అనమాట. ఇంకా ఇలా కొండల్లో తిరిగేటప్పుడు అయితే ఇవన్నీ కామన్. ఇంకా చూడొచ్చు, ఇదైతే రక్తం వచ్చేస్తుంది నాకు. ఇంకా ఇదైతే పెద్ద దెబ్బ అయితే కాదు ఇది. ఈ దెబ్బ అయితే చిన్నది గీరుకుంది అంతే, పొద్దు త్వరలో అయితే మానిపోద్ది. ఇంకా ఈ కొండల్లో తిరిగితే ఇంకా ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇంకా సెకండ్ దూరం వచ్చాం కదా, ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంకా అమ్మ పులిసేమలు ఉన్నాయా ఉత్తరం ఇప్పటికే కరిచేసి. అమ్మో మన టింకు అయితే వదిలే వెళ్ళిపోయాడు. మాకు టింకు అయితే ముందుకు వెళ్ళిపోయాడు. మనమే వెనకాల లేడీ వస్తామన్నమాట పళ్ళు మీకైతే చూపించడానికి. ఇంకా ఒక్క తోట నుంచి వెళ్ళిపోదాం. అయితే చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడైతే మొగ్గలేదు, ఎండాకాలం అయితే వస్తుంది కదా, ఎండాకాలంలో ముగ్గుతాయి. అప్పుడు మీకైతే ఏదో షార్ట్ వీడియోలో మీకైతే తీసి చూపెడతాను. ఇవైతే ఇప్పుడిప్పుడే పరువుగా అయితే వస్తున్నాయి. ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా. అలా కర్రాట ఇంకో కొండ ఎక్కడానికి అలా రే కోతులా? ఇంకో అడుగు పనులు ఉంటాయా? ఉదయం రావేమో. అది ఎప్పుడు ఏ టైంలో ఉంటాయి? నైట్ వేళ ఉంటాయా? మొత్తం మా జీడి తోట అయితే, మా కొండ జీడి తోటలు అయితే మొత్తం తువ్వేస్తున్నారా? ఏరులో తువ్వేస్తున్నారా బాబు, మొత్తం తువ్వేసి. ఆ చెట్టు ఏం చచ్చిపోయేలా ఉన్నాయి మా జీడి మొక్కలు. ఇలాగి అమ్మా. ఫ్రెండ్స్ ఇంకే ఇది ఎంత తిన్నారుగా చెప్పేది. మన బ్యాలెన్స్ కాసుకోవడానికి పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ కింద దిగుతున్నాం. ఈ కొండ అయితే ఇలాగా ఏటవాళ్ళకి ఇలాగ ఉంటుంది అనమాట. ఇదైతే మనం ఎక్కేటప్పుడు ఈ జీడి మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ జీడి మొక్కలు. ఈ జీడి మొక్కల్లో ఆకులు ఉంటాయి అన్నమాట. కింద అన్ని ఆకులు ఎండిపోయి ఉంటాయి. ఈ ఆకుల మీద అడిగేసినప్పుడు అయితే ఆ ఆకులు కిందకి జారిపోయే అవకాశం ఉందన్నమాట. అలాంటి కూడా మనకి ఇక్కడ మోడ్లు, కర్ర మోడ్లు అలాంటివి ఉంటాయి. అవన్నీ గుచ్చుకుపోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే. అందు కారణంగా మనమైతే ఇలాంటి పలవ కర్ర ద్వారా మనమైతే భూమికి సపోర్టుగా పెట్టుకొని మనమైతే కొండపైకి ఎక్కాలన్నమాట. లేకపోతే మనకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇంక నీకు పలవ కర్ర వద్దా? కత్తుందా? ఈ పలవ కర్ర బాగా నరికారు, జారిపోతున్నాను నేను. వచ్చామా? కాస్త చదువునికి వెళ్ళాలి మనం. లెఫ్ట్గా నడు మూట నొప్పి వచ్చేస్తుంది. ఏటంటే ఇంక జాడలో ఏటుకు మందియా? ఎలా దిగుతాయేమే బా అయితే ఇంకా అమ్మా. ఫ్రెండ్స్ ఇక మనమైతే మొత్తానికి కొండపైకి అయితే ఎక్కేసాము. చూడొచ్చు ఇదైతే కింద భూమి. ఇదంతా వెనకాల చూడొచ్చు మొత్తం కొండలు, వెనకాల మొత్తం కొండలే అనమాట. చూడొచ్చు పైనుంచి వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది ఇక్కడి నుంచి అయితే. ఇంకా కొంచెం ఇలా లోపలికి వెళ్తే మనకైతే మనం ముందు వదిలిన కాల్మీట్లు అనేవి ఉంటాయి. ఒకసారి చూసి వాటికి ఏమన్నా గింజలు ఏమన్నా ఉంటే ఇంకా ముందుకైతే వేసేసి వచ్చాడు. ఇంకా ఏడ్రాటి ఇంకా వాడు ఏమో పరుంపళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడైతే పరుంపళ్ళు ఉన్నాయి, పళ్ళు అయ్యా అక్కడ నాకు అర్థంగా ఉన్నాయి. అమ్మో బా ముందైతే పచ్చకుండా పళ్ళు అయిపోయి ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, ఇవన్నీ పళ్ళు అనమాట.
ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు ఇవి అయితే మొత్తం కాయలు అయితే ఉన్నాయి, ఈ పచ్చగున్నాయని కాయలు. ఫ్రెండ్స్ ఇక మేమైతే కొండ పైకి అయితే ఎక్కాము. మేము మా కొండ పైనుంచి మీకైతే మా ఊరు ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు మీరైతే చూడొచ్చు మొత్తం కొబ్బరి చెట్లు చుట్టూ వాతావరణం అన్నమాట. చుట్టూ పచ్చని వాతావరణం మధ్యలో మా అందమైన ఊరు చూడొచ్చు మీరైతే. ఎంత అందంగా కనిపిస్తుందో మా ఊరు. ఇంకో ఉచ్చిలో వెళ్ళిపోతాం. ఇంకా ఇక్కడి నుంచి అసలైన అడవి స్టార్ట్ అయిందనమాట. అమ్మా ఏటరాది ఇంకో ఏటరాది కారుగోడ్లు గట్ట దున్నే ఇక్కడ దున్నేహా ఇగో చూస్తున్నారు కదా. ఎందుకు దున్నేస్తాయి అలాగా? అవి ఏమన్నా పురుగులు ఉంటాయి అవి తినేద్దామని ఇంకా దున్నేస్తే మళ్ళీ అలాగే అక్కడే పడుకుంటాయి. ఇంకా శుభ్రం చేసుకొని పడుకుని ఇక్కడే ఏది దగ్గర చూపించారు. మొత్తం శుభ్రం చేస్తారు చూడొచ్చు. చుట్టూ మొత్తం చెత్త ఉంది, అక్కడ మాత్రం శుభ్రంగా చేసుకున్నాయి అనమాట. ఓయ్ ఇదిరా అడవి అంటే. బాగుందలే కొంచెం ఖాళీగా, మరి తుప్పలు లేకుండా. అడవిలో బాగుంటది, అడవిలో బాగానే ఉంటది. కిందనే ఎక్కువ గుంపు వచ్చేస్తే తుప్పలాగా. అమ్మా అరిపోతుంది. ముళ్ళులు ఉన్నాయి. మరి ఇదిగో రా ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను. దగ్గరికి రండి ఒకసారి. అమ్మా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరైతే. మొత్తం ఇదైతే రాయి అనమాట, బండరాయి. రాయి కింద మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడైతే ఏటుకు బందులు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఏటుకు బందులు అనేవి ఇలాంటి చిన్న సొరంగం అయితే చేసుకొని ఈ సొరంగం కిందనైతే రాత్రిపూట్ల పడుకుంటాయి అనమాట. ఇలా ఉపయోగపడుతుంది అడవి జీవులకి అనేది. ఒకటి అమ్మా అదే రెప్పలు కదపండి. ఏటో అంత అంత ఉందేటే. అమ్మ చాలా పెద్దది ఉందిరా, తేనె పొట్టు అంత ఉంది. కదిపితే అయ్యమా ఇంకా. ఫ్రెండ్స్ మీరైతే ఎలా చూస్తున్నారు కదా, ఎంత అయితే ఉంది అది కందరగల పొట్టు. ఇదైతే ఏదైనా చిన్న రెమ్మ కదిపితే అనేది తగిలిందా ఇంకా ఈ కొండపైన అయిపోయామన్నమాట. ఇవి అయితే కొండ కందిరీగలు అనమాట ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత పెద్దదే. మామూలుగా చిన్న చూశాను కానీ ఇంత పెద్దదే ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట. వీటితో కొంచెం అడవుల్లోకి వచ్చినప్పుడు కొంచెం ఇవన్నీ చూసుకోవాలన్నమాట. కొంచెం చాలా విషపూరితమైన పురుగులు, పాములు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. మనమైతే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి మనమైతే. ఏ కింద ఉన్నాయా? ఉన్నాయి, కింద నుంచి వద్దాం, గంటలు పెట్టుకొని వచ్చేద్దాం. ఇంకో ఇవేనా గంటలు అయితే అప్పటి నుంచి వదిలేసాం కదా. చదడేహయా ఇగో వెళ్ళరా. ఓడిగా అమ్మ చద అంటే బాటిల్లో ఉన్నాయిలే, భూమికి అంటుకుపోయింది. బాటిల్ ఇట్టారా? ఏ గంటలు? ఇగో అమ్మ గంటలు ఇక్కడ దాహారా? బాటిల్ ఇట్టినట్టున్నారు. తీసే బాగున్నాయా? బాగున్నాయి. ఇగో చదడేహయా ఫ్రెండ్స్ చూడొచ్చు. మేమైతే ఇదైతే మేము అడవి పక్షులకి ఆహారంగా మేతగా వేస్తాం అన్నమాట. వీటి ద్వారానే మేము అడవి కోడలు అయితే పడతాము. ఇంకైతే ఇది అట్టుకొని వెళ్ళిపోదామా? ఏమైంది రేటు ఇంకది? అది మేమే తెంపేహంలే, పడట్లేదని ఇక్కడ. ఇక్కడ పడట్లేదు నింపేహారా? ఇంకెక్కడ వేసారు మరి? అదిగోండి. ఎందుకు నరికితే నాకే ముందు బయలు చేసుకుని ఎందుకై ఎక్కడ ఇక్కడే రెండు ఎక్కుదాం. అక్కడ ఇలా ఏముంది ముందేసి తీరా ఇంకొక వెళ్దామా? అయితే ఇది ఒగ్గేసుకొని వెళ్దాం. అయితే చూడొచ్చి ఈ ప్రదేశం అంతా మొత్తం శుభ్రం అయితే చేస్తున్నాడు మన టింకు. నేను చేస్తాను. అమ్మా కత్తెట్టుకోటి ఇంకా
అమ్మని అమ్మ పలాకూర నరికేదాం అయితే. ఎక్కడుంది ఇదిగో ఇది? నరికేది సరిపోతుంది. నరికారా? ఇది ఎండిపోయినట్టుంది. చూడు మంచి. అమ్మో ఇది విరిగిపోయింది. అది ఎండిపోయింది రీ చెట్టు మొత్తం. అమ్మని ఇది బాగానే ఉన్నట్టుంది. ఇంక ఇది నరికే కిందకి నరికే ఉంటుందా గట్టిగా? ఒకసారి చూడే. అచ్చా ఇరిగిపోయింది. ఈ కొమ్మ మొత్తం ఎండిపోయింది. ఇంకోటి వద్దాం. అచ్చా కర్ర కూడా దొరికేసింది మనకి. ఒకలా దిగ్గొడదాం అయితే. ఇంకా దిగ్గుడ రాయి చోట రాయి అన్నది. ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం ఈ చివర్లో అయితే సూదిగా చేస్తున్నాను అన్నమాట. ఇదైతే భూమి లోపలికి సులభంగా వెళ్ళడానికి అయితే మేము. అమ్మా ఇరిగిపోయేలా ఉంది. సరిపోద్దా? ఇంకొంచెం ఇది నరికేత్తని. ఓకే ఇంకా తీయదు ఫ్రెండ్స్. ఇక ముందు వదులుకున్న కాలుమేట ముందు అయితే వదిలేమన్నమాట. ఇవి ముందు వదులుకున్నవి. ఇంకా మళ్ళీ ఈ పలవకర్ర అయితే పోయింది. మనం ఇప్పుడు నరుక్కున్నాం కదా, ఈ పలవకర్రకి పెట్టేసి ఇంకా వెళ్దాం మనం. ఇంకా ఇదైతే బెండ్ అనమాట. ఈ బెండ్ని ఈ పలవకర్ర లోపలికి అయితే పెట్టేసుకుందాము. ఇదైతే కర్ర అనమాట. ఈ బెండ్కి ఈ కర్రకి ఇలా అయితే ఇదైతే సరిపోలేదు, పెద్దది అయిపోయింది. ఇదైతే కొద్దిగా ఇరిచేద్దాం. ఇదైతే ముందుదైతే ఎండిపోయింది. ఎండిపోయిన కారణంగా ఇంకో పచ్చి దగ్గర తీసి బెండ్ అయితే మార్చాను. ఇంకా ఈ బెండ్ని ఈ పలవకూర మధ్యలో అయితే పెట్టేసుకుందాము. ఈ పలవకూర మధ్యలో పెట్టేసుకొని ఈ కర్రను అనేది ఈ బెండ్కి సరిపడేలాగా పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఈ కర్రలు అయితే ఇలా తాడుకైతే ఈ తాడు చుట్టూ ఇలా కర్రలు అయితే గుచ్చేస్తున్నాము. ఎందుకంటే ఈ తాడు అనేది ఈ దగ్గరికి అయితే రాకుండా ఉండడానికి అనమాట. ఈ ఉచ్చి దగ్గరికి అయితే వచ్చేస్తే కోడి కాలు అనేది ఇలా చిక్కుకోదనమాట. అందుకనే ఈ తాడు చుట్టూ ఇలా కర్రలు అయితే దగ్గరికి రాకుండా పెట్టేసుకుంటున్నాం మేము. ఇంకా మనమైతే ఈ గంట దీనికైతే ఈ కర్ర మధ్యలో పెట్టాం కదా, దీనికైతే ఉమ్ము అయితే రాయాలన్నమాట. టిక్ ఎందుకు రాస్తారు? ఉమ్ము ఎందుకు రాయాలి? గింజలు తినంటే నా ఉమ్ము తడికైతే ఈ గింజలు అనేది ఇది తీసుకున్నాం కదా మనం, అయితే గంటి గింజలు అనమాట. ఈ గింజలు అనేవి ఈ కర్ర పైన వేస్తే చూడొచ్చు. మీరైతే దగ్గర నుంచి చూపించు, చూడొచ్చు. ఈ గింజలు అనేవి ఉమ్ము తడికి ఈ కర్ర మీద అయితే అంటుకుంటున్నాయి. ఆ కర్ర మీద అలా కాలు ఎట్టింది అనుకో, ఆ ఉమ్ము తడికి ఇంకా ఆ కోడి అనేది ఉచ్చులో పడిపోద్ది అనమాట. అందుమూలంగా ఉమ్మునైతే ఇలా జిగురు కోసం మేమైతే ఇలా వేసుకుంటున్నాము. ఇంకా మనం తెచ్చుకున్న ఈ గంటి గింజలను అయితే ఈ ఉచ్చులోనైతే వేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఈ ఒక ఉచ్చుకైతే మనం తెచ్చుకున్న గంటలు అనేది ఆహారంగా వేసేసాం అనమాట. ఫ్రెండ్స్ ఇకైతే ఒకసారి దీన్ని ఎలా పనిచేస్తుందో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి మామూలుగా ఉచ్చు పడుతుందో లేదో, అలా కోడి వచ్చి దీని మీద పెడితే ఒకవేళ పడుతుందో లేదో మీకైతే చూపిస్తాను. ఈ కర్ర అయితే తీసుకొని కర్రతో అయితే చూపిస్తున్నాను. ఇలా కోడి అయితే వచ్చి ఈ కర్ర ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కర్ర మీద అడిగేసిందంటే దీనికి ఎలా పడిందో చూడొచ్చు. ఇదైతే చిక్కిపోయింది ఈ కర్ర. ఇలాగైతే కోడి కాళ్ళకి అనేది చిక్కుపోద్ది అనమాట, అడవి కోడి. ఇలా అయితే కోళ్ళు అయితే పడతాయి అన్నమాట. ఇంకైతే మళ్ళీ దీన్ని యథావిధిగా పెట్టేసుకొని ఇంకా ముందుకెళ్దాం మనం. మూత ఏదో రావటం కదండి, దాహమే వేస్తుంది రా బాబు, వాటర్ తెచ్చుకో. ఇటల్వా ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా కొండపైకి వస్తున్నాం కదా, చిన్న గుడ్డే బిస్కెట్లు అయితే తెచ్చుకున్నాము. ముగ్గురికి 3 అనమాట. ముగ్గురికి 3 బిస్కెట్లు అయితే తెచ్చుకొని ఇంకా తినేసి మిగతా అయితే తిరుగుదాం.
దో పాలకూర నరకాలి ఏందా నరికే అందులో అమ్మా అమ్మ బాబోయ్ అక్కడ ఉందా ఒకటే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు మీరైతే ఇదైతే అడవి పక్షులు అయితే పెట్టుకున్నాయి చిన్న పట్టు మనం ఉచ్చొగ్గిన పక్కనే ఇవి అయితే పెట్టుకున్నాయి అనమాట చూడొచ్చు చిన్న బుజ్జిగా భలేగా ఉంది ఇదైతే పిచ్చుక అనుకుంటున్నాను నాకు తెలిసి చాలా చిన్నది పెట్టినంత చిన్న గూడు ఇంకేమై ఉంటుంది అది పిచ్చుకైనా పిచ్చిక ఆడుతుంది చెట్లు భలే చేసుకుంటారు గుట్లు అయితే మొత్తం వెళ్ళిపోయినట్టు ఉంది గుట్లు అయితే పెట్టేసి మొత్తం పిల్లలు పేర్చేసి వెళ్ళిపోయినట్టుంది ఇంకా ముందుకెళ్దాం అయితే ఇంక ఈ పొట్టుని ఎలా చెరపకుండా ఇంకా ముందుకైతే వెళ్దాం ఇంకా బాబాయ్ ఇంకో ఆయాసం వచ్చేస్తుందిరా ఫుల్గా అసలు చాలా పల్లంగా ఉంది కొండ మొత్తం కిందకు ఉంది పడేమని కింద దొర్లకుండా పోవడమేమో అంతే అమ్మా ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి మనమే కొంచెం ఇంకా ఆల్మోస్ట్ మేమైతే కొండ పైకి వెళ్ళిపోయినట్టున్నాం కొండ చివరికి వెళ్ళిపోయావా కొంచెం వెళ్తే చదువుల పైకి ఎక్కేసినట్టే పందులు గట్ట అక్కడ తెగ దువ్వేస్తాం మరి అమ్మో పందులు ఉంటాయి ఇంకా మరి ఉదయం ఎక్కడికి పోతారు ఉదయం ఇంకా తిరిగితే బొక్కలు అంటూ ఉంటాయి ఇంకా దువ్వేస్తాయి ఇక్కడ చెట్లు ఎక్కడ వాటికి ఎక్కడ అనిపిస్తే అక్కడ దువ్వేస్తాయి ఇంకా రాత్రి వస్తాయి కిందకే వెళ్ళిపోతున్నాం ఇంకా మొన్న వచ్చి మా కొండపోడు ఉంది కదా ఇక్కడ ఉంటది మొత్తం అయ్యారా మొత్తం భూమిలో తవ్వేసి జీడి చెట్ల కింద రాయిలు మొత్తం ఫ్రెండ్స్ ఇదైతే చిన్న కొమ్మ అనేది పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఈ చెట్టు కొమ్మ అనేది చిన్నదైతే పెట్టుకెళ్ళి ఆ పెళ్లి కొడుకు ఇంటి దగ్గర అయితే పాతుతారు అనమాట ఈ కర్రని వీటినైతే అలా పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినప్పుడు ఉపయోగిస్తాం మేమైతే సరిపోదు కదా సరిపోదు కదా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఇలా కొండ మీదకి వచ్చి మేము ముందు వదిలిన కోలమెట్లకి అనేది వాటిని గింజలను అయితే వేస్తామన్నమాట మేతగాన అలాగే ముందు వదిలిన కోలమెట్లు ఏమన్నా పాడైపోయి లేదో ఒకసారి చూసుకొని వాటిని అయితే మళ్ళీ సరిచేసి మేమైతే ఇలా కిందకైతే వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇంకా రేపటి నుంచి వచ్చి వాటిని ఒకసారి చూడాలన్నమాట రోజు ఉదయం సాయంత్రం వచ్చి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్